స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఆయుష్కి సంబంధించిన ఫేజ్ 1 అలాట్మెంట్ అయితే వచ్చేసిందమ్మా. ఫేజ్ 1 అలాట్మెంట్ వచ్చేసింది. ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? 18వ తారీఖు లోపు రిపోర్ట్ చేయాలమ్మా. లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీ ఆన్ ఆర్ బిఫోర్ 18th లోపు అయితే రిపోర్ట్ చేయాలి. క్లాసెస్ 30వ తారీఖు నుంచే క్లాసెస్ ఉండి మరి ఎక్కడెక్కడ సీట్స్ వచ్చినట్టు అబ్దుల్ హకీమ్ యునానీ మెడికల్ కాలేజ్ కర్నూలులో వచ్చిన సీట్స్ వీళ్ళకి 305, 3 ఇట్లా మరి ర్యాంకింగ్ అయితే 4 lakhs దాకా వచ్చేసింది. కట్ ఆఫ్ ఎలా ఉంది మరి? కట్ ఆఫ్ కూడా అందరికీ వస్తాయి, ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ప్రతి ఒక్కరికి కూడా నీట్ క్వాలిఫై అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీబడి విల్ గెట్ సీట్ అనమాట. బీసీబీ కానీ SC3, SC2, OC ఇటా మరి కర్నూలు యునానీ మెడికల్ కాలేజీ అబ్దుల్ వచ్చేసింది యునానీ. తర్వాత AR గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రి. ఈ రాజమండ్రిలో సంబంధించి ఇక్కడ 454 మార్క్స్కి రావటం జరిగింది. 407, 388 మార్క్స్. ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ అయితే ST స్టూడెంట్స్కి 3,71,000 దాకా వచ్చిందమ్మా. మరి ఇక్కడ రాజమహేంద్రవరం AR గవర్నమెంట్ కాలేజీ రాజమహేంద్రవరంలో వచ్చినాయి. డాక్టర్ గురురాజ్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ గుడివాడ సంబంధించి ఇది కూడా నీట్ OC పిల్లలకి ఇది గుడివాడలో ఉంది. హోమియో మెడికల్ కాలేజీ BHMC అంటారు దీన్ని. మనకి BHMC రిజల్ట్స్ ఇది కూడా వచ్చేసి 386, 315 దాకా వస్తాయి. స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా మరి కొంతమంది జారుతున్నారు. రేపు MBBS చారాలన్నా కానీ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే 2-3 లాంగ్ టర్మ్లు తీసుకున్నారు, ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి కంగ్రాచులేషన్స్ అమ్మ. ఇప్పుడైనా డెసిషన్ అయితే తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మీ యొక్క కెరియర్లో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జాయిన్ అయిపోయింది. గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడపలో 421, 4 OC పిల్లలకు BCE మైనారిటీ స్టూడెంట్స్ మరి 413, 402, 401, 375, 353. తర్వాత KKC మెడికల్ కాలేజీ పరమేశ్వర మంగళం చిత్తూరు డిస్టిక్ హోమియో మెడికల్ కాలేజీ దీనిలో కూడా అప్డేట్ రావడం జరిగింది. మహారాజ్ ఇన్స్టిట్యూట్ విజయనగరం 451, తర్వాత 80. మరి NRS గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ 481 మార్క్స్కి వచ్చేసింది. స్టార్టింగ్ 481. ఇది స్టార్టింగ్ కట్ ఆఫ్ 481 నుంచి వీళ్ళు తీసుకుంటే మరి 425 అండ్ SC1 290 వరకు కూడా వచ్చింది. 290, 332, 347, 381 ఈ విధంగా వచ్చింది. శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ హోమియో మెడికల్ కాలేజీ గుంతకల్లు 406 నుంచి చూస్తే మనకి ఇక్కడ 351 వరకు వచ్చినాయి. 351 ఈ విధంగా వచ్చింది. 351, 327 SC2 వరకు వచ్చినాయి. SC2 వరకు 343. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతి 477, 435 ఇక్కడ వచ్చినట్టయితే 357 ఈ విధంగా వచ్చినాయి. స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే జాయిన్ అవ్వండి. ఆన్ ఆర్ బిఫోర్ జాయిన్ అయ్యి మీరు సెకండ్ ఫేజ్ 1 అలాట్మెంట్ అయితే వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడు 18th లోపు ఎవ్రీబడి మరి ఇప్పుడు ఈరోజు 15th కాబట్టి ఇంకా 3 days అయితే ఉంది మనకి. మరి క్లాసెస్ అయితే 30వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండ్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. మరి ఫీజెస్ కూడా మరి చెప్పాం కదా 24 ట్యూషన్ ఫీజు ఆల్రెడీ చెప్పాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.